అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను సుందర్ కళాకారు దగ్గరికి అయితే వచ్చానమాట. ఇది ప్రజెంట్ అయితే ధూళిపేట అనమాట. సో మీకైతే కంప్లీట్గా వీడియో అయితే తీసి చూపెడతాను. మనకు సుందర్ కళాకారులో ఏ విధంగా అయితే గణేశులు అయితే రెడీ చేస్తున్నారు అనేది మీకు ఒకసారి అయితే వీడియో అయితే తీసి చూపెడతాను. అలాగే కింద కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను ధూళిపేటలో అయితే ఉన్నానమాట. సో మీకైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసరికి అయితే పెద్ద బొజ్జ గణపయ్య అనమాట. మినిమం మనకి 25 పీస్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో మీకైతే కంప్లీట్గా వీడియో అయితే తీసి అయితే చూపెడతాను మనకి ఏ విధంగా అయితే ఉన్నాడు. మనకి ఇంతకుముందు వీడియోలో అయితే మనకి కలరింగ్ అయితే వేయలేదు కదా, మనకి పాలిషింగ్ అని అవన్నీ అయితే చేయలేదు. సో ఇప్పుడైతే మనకి కిరీటం అని అవన్నీ అయితే పెట్టారనమాట. సో మీకైతే దగ్గరికి వెళ్ళి అయితే ఒకసారి అయితే చూపెడతాను ఏ విధంగా అయితే ఉన్నాను గణేశుడు అయితే. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇప్పుడైతే మనకు బొజ్జ గణపయ్య అయితే రెడీ అయితే చేస్తున్నారు అనమాట. మనకి ఇంతకుముందు వీడియోలో అయితే మనకైతే రెడీ అయితే చేయలేదు, మనకు పాలిషింగ్ అని అవన్నీ అయితే చేయలేదు అనమాట. ఇంకోటి ఏంటంటే కిరీటం అయితే పెట్టలేదు మనకి. ఇంతకుముందుకు అయితే గేట్ దగ్గర అయితే ఉంటున్నాయి అనమాట ఈ గణేశుడు అయితే. సో ఇప్పుడైతే మొత్తం పాలిషింగ్ అయితే రెడీ అయితే చేశారు. ఇంకోటి అయితే గణేశుడు అయితే 3D టైప్లో బొజ్జ గణపయ్య చాలా పెద్దగా అయితే ఉన్నాడు అనమాట. సో ఇప్పుడైతే చూసుకోండి ఎంత పెద్దగా ఉన్నాడంటే చాలా పెద్దగా ఉన్నాడు. మనకు కూర్చొని అయితే ఉంటాడు అనమాట బొజ్జ గణపయ్య. మనకి ఇంకోటి చూసుకుంటే అయితే తొండం చూసుకుంటే అయితే ఎంత పెద్దగా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది తొండం అయితే మనకి. అలాగే చూసుకుంటే అయితే 4 చేతులతో అయితే దర్శనం అయితే ఇస్తుందన్నమాట మన గణేశుడు అయితే. మనకు చూడ్డానికి అయితే 3D టైప్లో అయితే ఉన్నది. ఇంకోటి ఏంటంటే కిరీటం పెట్టినాక ఎంత బాగుందంటే గణేశుడు అయితే, ఎంత పెద్ద గణేశుడిని మనకు ఒంగులు తీసుకెళ్తున్నారంటే ఎంత పెద్ద గణేశుడు అనమాట. ఎలా తీసుకెళ్తారో మనకి అప్పుడు నేను వీడియో అయితే తీసి అయితే చూపెడతాను. చాలా పెద్ద ఉంది గణేశుడు అయితే. సో చూసారు కదా, మనకు అలాగే ఇంకొకటి అయితే మనకి శంఖం కానీ మనకి స్నేక్స్ కానీ మనకి బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చిందో అదంతా రెడీ అయితే చేస్తున్నారు అనమాట. సో చూడండి మనకి మీద చూసిరు కదా, మనకి కిరీటం పై అయితే మనకి కిరీటం పైన అయితే మనకి శివుడు మనకి ఇంకోటి 4 పాములతో దర్శనం అయితే ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది. మనకి ఇంకా ఒక 1 మంత్లో మనకైతే రెడీ అయితే అయిపోతుంది అనమాట. మనకి గణేశుడు అయితే ప్రజెంట్ ఒంగుళ్ళు అయితే బుక్ అయితే చేసుకున్నారనమాట. ఒంగులకి అయితే వెళ్తుందన్నమాట ఈ గణేశుడు అయితే. మనకి 1 మంత్లో అయితే మనకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో మనకి తొందరగా అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. మన కలరింగ్ అని అంటే పాలిషింగ్, ఇప్పుడు పాలిషింగ్ అయిపోయిన తర్వాతకి ఇంకా ఒక 1 వీక్లో మనకైతే కలరింగ్ అయితే ఇస్తారను. సో అస్సలు నేను ఊహించలేదు, ఎందుకంటే చాలా పెద్ద ఉంది గణేశుడు అయితే. మన కిరీటం పెట్టిన తర్వాత అయితే సూపర్ అంటే సూపర్ అనిపిస్తున్నాడు అనమాట మన గణేశుడు అయితే. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే సరస్వతి దేవి అయితే కనిపిస్తుంది కదా, మనకి 3D టైప్లో ఉందన్నమాట. బొజ్జ అయితే చాలా పెద్ద ఉంది. మనకి ఎడల్పు చూసుకుంటే అయితే బాలాపూర్ కన్నా పెద్ద ఉంటుందన్నమాట. ఎడల్పు అయితే అంత పెద్ద ఉంది. మ్యాక్సిమం చూస్తే అయితే మీరు బాలాపూర్ కన్నా పెద్ద గణేశుడు అయితే కనిపిస్తున్నట్టయితే కనిపిస్తుంది. అంత పెద్ద ఉందన్నమాట గణేశుడు అయితే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే ఐస్ అయితే చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి అంటే మనకి. ఇంకోటి కలరింగ్ వేసిన తర్వాతకైతే మనకి ఎక్సలెంట్గా కనిపిస్తుంది అన్నమాట గణేశుడు అయితే. ఇంకోటి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పాలిషింగ్ అయితే అయిపోయింది. ఇంకోటి కలరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకైతే కాళ్ళు కానీ చూసుకుంటే అయితే ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది గణేశుడు అయితే. మనకు అక్కడ చూసుకుంటే అయితే ఎలుక అయితే చిన్నగా ఇచ్చారనమాట. మనకి ఎలుక ఒకటి చిన్నగా చేశారు. మన గణేశుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు అనమాట. చూసారు కదా, నేనే మనకి కాళ్ళ దగ్గర దాకా అయితే వస్తున్నాను అన్నమాట. ఎంత పెద్దగా ఉందో మీరే చూడండి. సో మనకైతే 4 చేతులతో చాలా బాగున్నాడు గణేశుడు అయితే. మనకు బొజ్జ గణపయ్య అనమాట. మనకి సింపుల్ అయితే కూర్చొని ఉంటాడు. ఎంత బాగుందంటే అంత బాగుంది. మనకి డిజైన్ చూసుకుంటే అయితే తొండానికి అయితే మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది డిజైన్ అయితే. సో ఇంకైతే ఇక్కడ పక్కన అయితే మనకి వినాయకులు అయితే రెడీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోండి, గణేశుడు వచ్చేసరికి అయితే మనకి 10 to 12 ఫీట్స్ అయితే ఉంటాడు అనమాట. అంత బాగుంది. మనకి ఇంకోటి గణేశుడు ఏంటంటే కూర్చొని అయితే ఉన్నాడు. మనకి ముంబై మోడల్లో అయితే అట్లయితే ఉన్నాడు అనమాట. అటుపక్క ఇటుపక్క డోల్ అయితే ఉంటుంది. మనకు డోల్ అయితే కొడుతున్నట్టయితే కనిపిస్తుంది గణేశుడు అయితే. ఒకసారి చూడండి, మనకు డోల్ అయితే కొడుతున్నట్టయితే కనిపిస్తుంది. మనకైతే మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట గణేశుడు అయితే. మనకు బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే అయితే ఎంత బాగుందంటే మనకి సరస్వతి దేవి అయితే ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో. మరి ఇంకోటి చేతులు అయితే మనకి ముంబై స్టైల్లో అయితే ఇచ్చారనమాట మనకి చేతులు వచ్చేసరికి అయితే. ఇంకోటి బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి గద అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో.
బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో గద్ద అయితే కనిపిస్తుంది కదా మనకి, చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. 12 ఫీట్స్ అయితే ఉంటుంది, ఇంకా బుక్ కాలేవన్నమాట. ఇది వచ్చి మీరైతే వెళ్ళి బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ అయితే చేసుకోండి. ఈ గణేశుడు అయితే మనకి ఒంగోలు నుంచి అయితే బుక్ అయితే చేశారు. ఈ గణేశుడు అయితే ఆల్రెడీ బుక్ అయిపోయింది. మనకి ఈ గణేశుడు గత 1 ఇయర్ నుంచి అయితే రెడీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటి నుంచి కాదు, మనకి పోయినసారి నుంచి అయితే రెడీ చేస్తున్నారు. మనకి ఈ ఇయరే మనకి కొత్తగా అయితే రివీల్ అయితే చేశారన్నమాట ఈ గణేశుడిని అయితే. పోయినసారి వచ్చినప్పుడు అయితే మనకి మొత్తం క్లోజ్ చేసి అయితే ఉంచారు. మనకి ఈ గణేశుని రెడీ చేయడానికి మినిమం 1.5 year to 1 year అయితే పట్టిందన్నమాట టైము. ఇది ఒంగోలు వాళ్ళు అయితే బుక్ చేశారు. ఒంగోలుకి వెళ్తుందన్నమాట ఈ గణేశుడు అయితే. ఇంత పెద్ద గణేశుడు ఎలా తీసుకెళ్తారో మరి, అంత పెద్ద డీసెం అయితే మనకి డీసెంలో గిట్ట పట్టే అంత కష్టం ఉందన్నమాట. అంత పెద్ద ఉంది గణేశుడు అయితే. మనకు ఒక క్రెయిన్ పెట్టే లేపాలన్నమాట గణేశుని అయితే. ఇంత పెద్ద ఉంది మనకి గణేశుడు అయితే. ఇంకోటి ఇక్కడైతే మనకి చిన్న చిన్న గణేశులు అయితే తయారైతే చేస్తున్నారు. ఇక్కడ ఈ గణేశుడు చూడండి, మనకి తాంబేలు అయితే తయారు చేస్తున్నారు. మనకి తాంబేలు మీద కూర్చున్నట్టయితే ఇక్కడ అలాగే మనకి 2 గుర్రాలు ఉన్నాయి అన్నమాట. ఒక గుర్రము, ఇంకొకటి ఎలిఫెంట్ అన్నమాట. ఇంకోటి ఈ గణేశుడు అయితే తయారైతే చేయలేదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అయితే ఏ విధంగా అయితే ఉందో కృష్ణుడు చూసుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయితే కృష్ణుడు. చాలా బాగుంది కృష్ణుడు అయితే. సో ఇక్కడ చూసుకుంటే అయితే 3D టైప్లో మనకైతే కృష్ణుడు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాడో, ఒక పెళ్లి కొడుకు వేషంలో అయితే కనిపిస్తున్నట్టయితే కనిపిస్తుంది మనకైతే కృష్ణుడు. అంటే ఇది ఇప్పుడు ఏం చేశారంటే మనకి అట్ట మీద అయితే మనకి తయారైతే చేశారు. మనకి కొద్ది రోజులు కాగానే మనకి అది అయితే మెల్లగా తీయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు తప్పకుండా బుక్ అయితే చేసుకోండి ఏదైనా గణేశుడు కావాలంటే. మనకి ఈ గణేశుడు అయితే బుక్ అయితే అయిపోయిండు. ఇంకా కొద్ది రోజుల్లో మనకి గణేశుడు అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట ఒంగోలుకి. సో మీరైతే వచ్చి చూడాలనుకుంటే అయితే ధూళిపేటలో గణేష్ కళాకారు దగ్గర అయితే ఉంటుందన్నమాట. మీరు వచ్చి అయితే చూడండి, నేను లొకేషన్ అయితే పెడతాను. అలాగే కింద కామెంట్ చేయండి లొకేషన్ కావాలా అవుతా అనేది. చాలా బాగుంది. ఈ చేతులు వచ్చేసరికి అయితే మనకి శంఖం అయితే పట్టుకున్నాడు. ఒకసారి చూడండి, అక్కడ చూసుకోండి. మనకి ఇంకో చేతిలో మనకి ఇంకో శంఖం అయితే పట్టుకున్నట్టయితే కనిపిస్తుంది. మనకి తొండం అయితే చాలా బాగుంది, 3D టైప్లో తొండం అయితే. ఇంకోటి ఇక్కడ రెడీ అయితే చేస్తున్నారు చూడండి. ఇప్పుడైతే మనకి బొజ్జ అయితే రెడీ అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ వీడియో అయితే లైక్ అయితే చేయండి. అలాగే కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని అయితే పెట్టుకోండి అన్నమాట.